హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారు. ఈయన సీతువాల నాని అని పిలుస్తుంటారు. ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నామండి. పిల్లలు, పెట్టలు, పుంజులు, అలాగే పట్టా పుంజులు కూడా సేల్కి పెడుతుంటారు. అన్నీ కూడా మంచి క్వాలిటీ గల భీమవరం జాతికి సంబంధించినటువంటి పెట్టలు, పుంజులు, పిల్లలండి. ఇంతకుముందు చేసినటువంటి వీడియోలు అన్నింటిలో కూడా క్వాలిటీలు ఉండటం వల్ల సేల్స్ కూడా ఎమ్మట అయిపోతుంటాయి. అలాగే ఈ వీడియోలో మీకు ఒక మంచి క్వాలిటీ గల భీమవరం జాతి పుంజుని అమ్మకానికి పెట్టారండి. ఇది పటాపుంజు, భీమవరం జాతి పటాపుంజు అండి. రంగు వచ్చి సీతువ అని చెప్తున్నారు. ఈ పుంజు యొక్క రంగు సీతువ చెప్తున్నారండి. ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే 22.5, హైట్ వచ్చి 22.5గా చెప్తున్నారండి. ఇక బరువు విషయం తీసుకుంటే కనుక 3 kg పైనే ఉంటుంది చెప్తున్నారండి. 3 kgs అబోవ్గా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు. ఇక వయసు విషయం తీసుకుంటే కనుక 9 నెలల వయసు గల పట్టాపుంజు అండి. 9 monthsగా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ పుంజు యొక్క సీతువ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక 6,500 రూపాయలు అండి. 6,500 రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు. 6,500 రూపాయలు. ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి. బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి, అప్పుడే ట్రాన్స్పోర్టేషన్ చేయాలని చెప్తున్నారు. ఇకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాం మేము, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది కస్టమర్ అంటే తీసుకునే వాళ్ళు ఇచ్చే వాళ్ళని బట్టి, వాళ్ళ కండిషన్స్ బట్టి ఉంటాయండి. కాకపోతే మామూలుగా అయితే మాత్రం ట్రాన్స్పోర్ట్ మాత్రం ఎక్స్ట్రానే ఉంటుంది. ప్రతి వీడియో చెప్తున్నాము. అలాగే వాళ్ళు అడుగుతున్నారంట ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేయమని చెప్పి. అలా కాదని, ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళు ఒప్పుకుంటే కనుక మీ ఇష్ట ప్రకారం మీరు ట్రాన్స్పోర్టేషన్ అనేది అది మీరు మాడుకుంటే అది వేరే విషయం అండి. కాకపోతే మాత్రం అదనంగానే ఉంటాయండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి, కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి, నచ్చితే దూరంగా ఉన్నా సరే పుంజు నచ్చితే కనుక, క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోమని మేము కూడా చెప్తున్నాము. అలాగే నేను నానిగారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను, డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే ఆ పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే ఆయన పుంజుని చూపిస్తారండి. మీరు నచ్చితే కనుక ధర మాట్లాడుకొని ఆ పుంజుని ట్రాన్స్పోర్ట్ చేయించుకోవచ్చండి. ఒకవేళ కుదిరితే మాత్రం నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.